ఐటమ్ సాంగ్స్ చేయాలన్న ఉద్దేశం లేదు. ఐటమ్ గర్ల్గా మారతామని కల్లో కూడా ఊహించుకోలేదు. కేవలం హీరోల కోసం వాళ్ళతో ఉన్న ప్రత్యేక అనుబంధం రీత్యా కొందరు హీరోయిన్స్ ఐటమ్ గర్ల్స్గా మారిపోతున్నారు. ఎన్ని ఆఫర్స్ వచ్చినా కోట్లు ఇస్తామన్నా నో చెప్పిన భామలే ఆ హీరోస్ అడిగిన వెంటనే స్పెషల్ సాంగ్స్ ఎందుకు చేశారు? కొత్తగా ఐటమ్ గర్ల్ అవతారం ఎత్తిన హీరోయిన్ ఎవరు చూద్దామా? చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కీర్తి 2013లో మలయాళ చిత్రం గీతాంజలితో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ 13 ఏళ్ల కెరీర్ లో ఇంతవరకు ఐటమ్ సాంగ్ జోలికి వెళ్లలేదు. అసలు గ్లామర్ రోల్స్ కే దూరంగా ఉంటూ వచ్చిన కీర్తి ఉన్నట్టుండి ఐటమ్ గర్ల్ అవతారం ఎత్తింది. సీమరాజా, మన్మధుడు 2, జాతిరత్నాల్లో క్యామియో రోల్స్ లో కనిపించిందే గానీ స్పెషల్ సాంగ్ చేయలేదు. నాని కొత్త సినిమా ది పారడైజ్ లో కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ చేస్తోందని తెలిసింది. 1000 మంది జూనియర్ ఆర్టిస్టులపై ఈ పాటను తీస్తున్నారట. ఎప్పుడూ లేనిది కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ చేస్తోందా అంటూ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే నానితో ఉన్న ఫ్రెండ్షిప్ కోసమే ఐటమ్ సాంగ్ చేస్తోందిట. కీర్తి ప్రస్తుతం తెలుగులో అనిల్ రావిపూడి సినిమాలో వెంకటేష్ తో జతకడుతోంది. మరోవైపు రౌడీ జనార్దనలో విజయ్ దేవరకొండతో నటిస్తోంది. మలయాళంలో 1, తమిళంలో 2, హిందీలో 1 సినిమా చేస్తూ బిజీగా ఉన్న పారడైజ్ లో ఐటమ్ సాంగ్ కు డేట్స్ ఇవ్వటం విశేషం. నాని కీర్తి కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ నేను లోకల్ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన దసరాతో హిట్ కాంబో రిపీట్ అయింది. దీంతో ఐటమ్ గర్ల్ గా కలిసొచ్చిన కీర్తిని నాని రికమెండ్ చేశాడట. నాని అడగడంతో కాదనలేక ఐటమ్ గర్ల్ గా మారింది కీర్తి. త్రిష కెరీర్ స్టార్ట్ చేసి 25 ఏళ్లైనా ప్రత్యేక గీతంలో కనిపించలేదు. బంగారం, వెల్లితెరై, ఏమై చేసావే వంటి సినిమాల్లో క్యామియో రోల్స్ చేసినా ఐటమ్ సాంగ్స్ జోలికి పోలేదు. అయితే ఎంతో దగ్గరైన విజయ్ కోసం ఐటమ్ గర్ల్ గా మారాల్సి వచ్చింది. విజయ్ త్రిష 20 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నారన్న వార్త తమిళ రాజకీయాలతో బయటకొచ్చింది. విజయ్తో ఉన్న రిలేషన్, ఫ్రెండ్షిప్ ఏదైనా సరే ఐటమ్ గర్ల్ గా మారేలా చేసింది. గోట్ తర్వాత మరిన్ని ఐటమ్ సాంగ్స్ ఆఫర్స్ వచ్చినా నో అంటూ రిజెక్ట్ చేసింది త్రిష. కాజల్ కూడా 1 మూవీ ఐటమ్ గర్లే. ఎన్టీఆర్, కాజల్ జంటగా నటించిన బృందావనం, బాద్షా, టెంపర్ హిట్ అయ్యాయి. దీంతో ఎన్టీఆర్ ఐటమ్ గర్ల్ గా కలిసొచ్చిన కాజల్ ను రికమెండ్ చేశాడు. స్వయంగా హీరోని అడగడంతో కాజల్ కాదనలేక జనతా గ్యారేజ్ లో ఐటమ్ సాంగ్ చేసింది. ఆ తర్వాత ఇలాంటి ఛాన్సులు చాలా వచ్చినా రిజెక్ట్ చేసింది కాజల్.